వనతనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నియొనర్పొనించెను నూగురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగాదే. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది నాడు ప్రారంభిస్తూ ఉన్నాము. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం ప్రారంభిస్తున్నాము. మొట్టమొదటిగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వద్ద మన అధ్యక్షులైనటువంటి మారుతి రామ శర్మ గారిని కొబ్బరికాయ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మధ్య భాగంలో మన సమితి మధ్య భాగంలో ఒక కొబ్బరికాయని కొట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగనే
మీరు రెండు ముందు మన పురోహితులైనటువంటి శ్రీ వెంకటేశ్వర శాస్త్రి గారు, మన గౌరవాధ్యక్షులైనటువంటి కవయ పార్థివాస 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 కవయ కవయ పార్థివాస పార్థివాస ఇది పార్థివాస దేవా ఇదం దేవా దేవా ఇదం ఇదం మే ఇదం ఇదం మే మే దేవా 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 దీర్ఘమాయురాయ శంభో. ఇప్పుడు తులసీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మూర్తి గారు మధ్యలో మన ఒక లోగోను ఆవిష్కరించాము. అధికార కార్యక్రమాల్లో ఏది ప్రచురించాలన్నా కూడా ఈ రోజు నుండి ఈ లోగో అనేది తప్పనిసరిగా ఉంటుంది. మన ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి చిలకలూరిపేట, బ్రాహ్మణ సంఘటితం అజేయం సర్వశ్రేయం, బ్రాహ్మణ సంఘటితం అజేయం సర్వశ్రేయం అనేటువంటి నినాదంతో మన ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి ఈరోజు ఒక క్రొత్త లోగోను ఆవిష్కరించింది. ఆవిష్కరణకర్త శ్రీ అప్పరాజు తెమ్మరసు గారు. ఈ రోజున సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంవత్సరం ఆయురానికి ఐశ్వర్యాలతో విరసలాలను భగవంతుడు నా సత్యనారాయణ స్వామి వారిని ప్రార్థన చేస్తూ మనం ఈ రోజున ఈ విశ్వావసనామ సంవత్సర పంచాంగ శ్రవణం గావించుకుంటున్నాం. పుణ్యఫలం గోదాన పుణ్యం ఆయురోణ ఫలం ఉత్తమం శుభకరం సంతాన సంపత్తులు నానాకర్మ సుసాధనం సంసితం పంచాంగం ఆకర్మిత. ఇవాళ రోజున మనమంతా కూడా పంచాంగ శ్రవణం చేసి తీరాలి. ఎందుకంటే మన హిందూ ధర్మ ప్రకారం తప్పనిసరిగా ఉగాది, ఈ ఉగాది మన పరిభాషలో ఉగాది కనుక అటువంటి మహత్తరైనటువంటి శుభగడియల్లో మనమంతా కూడా ఈ పంచాంగ శ్రవణం చేసుకోవడం అనేది చాలా విశేషం. భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రం కూడా అవుతాం. శ్రీ కళ్యాణ గుణావహం, లోక కళ్యాణం జరుగుతుంది ఆ పంచాంగ శ్రవణం చేస్తే. విపుహరం, విపులు అంటే శత్రువు, శత్రువు ఆశ్రయకరం. దుస్వప్నం దోషాపనం, దుస్వప్నాలు ఇటువంటివన్నీ కూడా చెడు దోషాలు ఏమైనా ఉంటాయి, అవి కూడా దోషాలన్నీ కూడా గంగా స్నానం చేసే సముద్రం. ఈ పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యమో ఆ పుణ్యప్రదమైనటువంటిది ఈ పంచాంగ శ్రవణం కూడా. అట్లాగే గోదాన తుల్యం, ఆవు దానం చేస్తే మహత్తమైనటువంటి పుణ్యం. ఆ పుణ్యం కూడా మనకి పంచాంగ శ్రవణం ద్వారా సంక్రమిస్తుంది. ఆయుర్వర్ధనం, మనకు ఆయురానికి ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు భగవంతుడు. శుభకరం సంతాన సంపర్కం నానాకర్మ సుసాధనం, మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్తాయి భగవంతుడి యొక్క అనుగ్రహ కారణంగా. ఈ పంచాంగం ఆకర్ణ్యత, మనం ఈ పంచాంగ శ్రవణం చేసినట్టయితే వాటి రోజున ఉగాది పండుగ రోజున ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మన పనులన్నీ కూడా సానుకూలమై అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా వర్ధిల్లుతారని చెప్పి పెద్దలు నిర్ణయించారు.
అందువల్ల ఈ పంచాంగ శ్రవణం ఇవాటి రోజు మనం ప్రారంభిస్తున్నాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం, ఇది విశ్వావసు అంటే ఆయన ఒక గంధర్వుడు. వివాహంలో ప్రవేశోహం అయిన తర్వాత విశ్వావసో గంధర్వో అని చెప్పి మంత్రం ఉంటుంది. విశ్వావసోత్తర గంధర్వ దండే రాత్రి త్రయంబస ఆవయో ప్రీతి ఉద్వాంచం రక్షమాం శుభలక్షణం అని. అంటే దంపతి దీక్ష సంరక్షణార్థం ఆ దంపతులు ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆ దంపతి దీక్ష సంరక్షణార్థం వాళ్ళకి అన్యోన్యత కలగడం కోసం చెప్పి విశ్వాసు గంధర్వుని ప్రతిష్ఠించి ఆయన పూజ చేస్తాము. అది వివాహ తంతులో ఉంది. ఆయన పేరు మీదనే ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం. కనుక మహత్తరమైనటువంటి కార్యక్రమం. శ్రీ మహాగణాధిపతి నమః, మహాసరస్వతి నమః, శ్రీరూపో నమః. ఈ సంవత్సరం రాజు సూర్యనారాయణ ఆదివారంతో ప్రారంభమైంది. మనకి ఉగాది సంవత్సరం. ఈ విశ్వాసనామ సంవత్సరం రాజుగా రవి సూర్యనారాయణుడు వచ్చాడు, మంత్రి చంద్రుడు వచ్చాడు, సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి వచ్చాడు, కార్యాధిపతి వచ్చాడు, సస్యాధిపతి గురుడు వచ్చాడు, రసాధిపతి శని వచ్చాడు, నీరసాధిపతి బుధుడు వచ్చాడు. ఈ నవనాయకులు 9 మంది పరిపాలన చేస్తుంటారు. ఈ నవనాయకుల్లో 3 ఆధిపత్యాలు శుభుడికి వచ్చినాయి, 6 ఆధిపత్యాలు పాపులకు వచ్చాయి. అంటే ముగ్గురేమో ఆధిపత్యం అంతా కూడా ముగ్గురు మంచి వాళ్ళ చేతిలో ఉంది. 6 ఆధిపత్యాలేమో పాపుల చేతిలో ఉన్నాయి. ఏమున్నప్పుడు కూడా ఈ ముగ్గురు కూడా చాలా గొప్పవాడు, గ్రహరాజు. అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఈ సంవత్సరం అంతా కూడా మనకి అనేక రకాలైనటువంటి శుభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో మన ప్రభుత్వం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. చక్కగా ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా ప్రజా సంక్షేమం కోసం కృషి జరుగుతుంది. తిండి బట్ట నివాసానికి కూడా ఇటువంటి ఇబ్బందులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేస్తారు. విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు బావుగా కలుగుతాయి. పరిశ్రమలు తీసుకుని వస్తారు, ప్రోత్సహిస్తారు. రచయితలు, సాహితీవేత్తలు వాళ్ళకి మాత్రం మంచి గౌరవాలు లభిస్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం బంగారం, వెండి, నవరత్నాలు విపరీతమైనటువంటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ప్రజల్లో కొంత గుండె జబ్బులు, కంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి నూతనమైనటువంటి వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు, అనుకూల సంఘటనలు కొన్ని జరిగినా వెంటనే ప్రభుత్వం వాటిని ఆదుకొని ఇబ్బందులు లేకుండా చేసేటువంటి సహకారం కనపడుతుంది. రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు కూడా పరిష్కారం చేస్తూ ఉంటారు. స్త్రీలకు, ఆడవారికి అన్ని రంగాల్లో కూడా ప్రోత్సాహకరంగా ఉంది, ప్రాముఖ్యంగా ఉంది. రక్షణ సౌకర్యాలు కూడా అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సురక్షితంగా ప్రయాణం చేయడానికి రోడ్ల విస్తరణ, అనేక రకాలైనటువంటి మరమ్మతులు వెళ్ళి తర్వాత బ్యాంకులు ఎక్కువగా తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే రుణభారం కొంత పెరగడం, పరిస్థితుల్లో కూడా పన్నులు, రిజిస్ట్రేషన్లు, విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ కూడా ఆదాయ మార్గాన్ని అనేక రకాలుగా అన్వేషిస్తూ ఉంటారు. ఏ విధంగా ఆదాయం ఉంటేనేగా ప్రభుత్వం జరిగేది. రాజధాని పనులు తొందరగా పూర్తవుతాయి, మన రాజధాని కూడా తొందరగా పూర్తవుతుంది. కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా వచ్చినప్పుడు కూడా అధికారుల్లో కానీ నాయకుల్లో కానీ కొంత వైషమ్యాలు, శత్రుత్వాలు సంభవిస్తూ ఉంటాయి. వచ్చినప్పటికి కూడా ప్రజా సమస్యలతో అనేక రకాలైనటువంటి అనేక రకాల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉంటాయి, నిర్మాణాలు జరుగుతాయి. ప్రముఖ వ్యక్తులు కొంతమంది ఈ సంవత్సరం కొంతమంది మరణించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దేవాలయాలు మాత్రం బాగా అభివృద్ధిలోకి వస్తాయి. ప్రజలంతా కాపాడతారు. ప్రజల్లో భక్తి భావన పెంపొందుతుంది. ప్రజా కార్యక్రమాలు, హోమాలయాలు బాగా జరిగేటువంటి అవకాశం ఉంది. రక్షణ శాఖ పటిష్టంగా పనిచేస్తుంది. కోర్టుల్లో ఇదివరలో ఉన్నటువంటి కేసులు కూడా పరిష్కారం అవుతాయి. అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఐశ్వర్యాలు కూడా
ఈ సంవత్సరం మనకి సిద్ధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పశుపాలకుడుగా యముడు వచ్చాడు. పశువులను మేపేవాడు, బంధించేటువంటి వాడు, విడిపించేటువంటి వాడు, సంరక్షించేటువంటి వాడు ఎవడు ఒకటి ఉన్నా కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి, కొంత పశు నష్టం కనిపిస్తున్నది. పశు గ్రాసానికి కొంత కొరత ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాల పదార్థాలు ధరలు పెరుగుతాయి. పాడి పంటలు ధరలు పెరగడం అంటే సమృద్ధిగా లేకపోవడం, దానివల్ల ధరలు పెరగడం సంభవిస్తుంది. గుర్రాలకు ఎక్కువగా కీడు సంభవిస్తుంది. చోర రోగ బాధలు కలుగుతూ ఉంటాయి. ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. అన్ని రకాల పంటలు మాత్రం పండించుట, యజ్ఞయాగాది క్రతువులు చేయుట, జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో వర్షాలు పడతాయి. ఈ సంవత్సరం రవి రాజుగా వచ్చాడు కనుక కొంచెం వర్షం కురుస్తుంది. దాంట్లో 9 భాగాలు సముద్రంలో పడుతుంది, 9 భాగాలు పర్వత ప్రాంతంలో పడుతుంది, 2 భాగాలు మాత్రమే భూమి మీద వర్షిస్తుంది. కనుక ఈ విధంగా ఈ సంవత్సరం భగవంతుడి వల్ల మంచి లాభసాటిగానే కనపడుతూ ఉన్నది. రాజు రవి, ఈరోజు ఆదివారం కనుక రవి రాజు అయినాడు ఈ సంవత్సరానికి. అట్లా కనుక ఉంటే అధికార వర్గంలో ఉన్న వాళ్ళకి అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళలో వాళ్ళు సమర్థించుకొని మళ్ళా మనకి ఇబ్బంది లేకుండా ధైర్య సాహసాలతో కూడినటువంటి పెద్ద పెద్ద పనులు చేస్తుంటారు. పరిపాలనతో కూడా క్రమ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. ఇదివరలో చేసిన వాగ్దానాలు అవన్నీ కూడా నెరవేర్చేటువంటి విశేషమైనటువంటి కృషి జరిగేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు, అంతర్గతంగా పరస్పర విరోధ భావములు ఉన్నప్పుడు కూడా అందరూ సమర్థవంతంగా నాయకత్వంతో మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం కలుగుతుంది. తర్వాత మంత్రి చంద్రుడు వచ్చాడు. అట్లా వస్తేట ఉద్యోగస్తులకు కొంత మార్పు కలిగేటువంటి అవకాశం ఉంది. అల్పసంఖ్యాకుల యొక్క క్షేమం కృషి ఎక్కువగా జరుగుతుంది. గతంలో ప్రతిపక్షంలో పడినటువంటి ఇబ్బందులు తొలగి పరిపాలన సమర్థవంతంగా నడుస్తుంది. ఇదివరలో రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ధాన్యము, బియ్యం, బట్టల వ్యాపారస్తులకు, రైసు మిల్లులకు విశేషమైనటువంటి లాభాలు వస్తాయి. వాహనాలు వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. పంటలు బాగా పడుతుంది. సైన్యాధిపతి రవి వచ్చాడు. మళ్ళీ ఆయన సరిహద్దున్యాధికారులకు స్థాన చలనాలు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భూ జాగ్రత్తగా ఉంటారు. గోధుమలు, వేరుశనగలు, కందులు, మిర్చి పంటలు బాగా ఫలిస్తాయి. ఖండాలుగా వర్షం పడిపోతుంది. వర్ష బాధకాలు వచ్చినా ప్రజలకు మాత్రం ఇబ్బంది ఉండదు. సస్యాధిపతిగా గురించాడు అంటే పంటలు బృహస్పతి ఫలించును. అన్ని రకమైన సస్యములు వృక్ష జాతులు ఫలించును. గోధుమ, బొబ్బర్లు, ఉలవలు, ఎవలు, పెసలు, శనగ, పసుపు పంటలు బాగుగా పండించును. భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, కళకళలాడుకుంటుంది. అయితే ధరలు మాత్రం అందుబాటులో ఉండవు. మొదటి పంట కన్నా రెండవ పంట బాగా లాభిస్తుంది. కాని పరిశ్రమ అభివృద్ధి ఉంటుంది. పాల కేంద్రాలు, పాల ఉత్పత్తులు విపరీతంగా అభివృద్ధి బాగా ఫలిస్తాయి. ఎర్రధాన్యాలు, కందులు, మిర్చి, వేరుశనగ, బొబ్బర్లు మొదలైనటువంటి ధాన్యాలు బాగా ఫలిస్తాయి, పండుతాయి. వ్యవసాయ రంగానికి మంచి ప్రోత్సాహం ఉంటుంది. చీడపీడను నివారించగలుగుతారు. పశుగ్రాసానికి కొంత కొరత ఏర్పడుతుంది. అయితే సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళకి బ్లాక్ మార్కెట్ కొంచెం వాళ్ళకి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. అర్ధాధిపతిగా రవిచ్చాడు. ఆ విధంగా వస్తే అన్ని రకాల వస్తువులు ధరలు పెరుగును. ఆహార ధాన్యములు, నిత్యావసర వస్తువులు, వస్త్రాలు వీటికి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. వస్తువులకి ఎక్కువ, నాయకుల్లో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. గృహ నిర్మాణ సామగ్రుల ధరలు నిరకరగా ఉండవు. వెండి, బంగారం, లోహాల ధరలు విపరీతంగా పెరుగుతాయి. వడగండ్ల వర్షాలు, పిడుగులు పడేటువంటి అవకాశాలు. మేఘాధిపతిగా రవి వచ్చాడు. మళ్ళా ఆ విధంగా వస్తే మేఘాడంబరాలు, గాలివానలు ఎక్కువగా ఉంటాయి. ఖండాలుగా వర్షం కురుస్తుంది. అప్పుడప్పుడు మంచి వర్షాలు పడతాయి. ఎర్రని భూములు, ఎర్రని ధాన్యములు బాగుగా ఫలిస్తాయి.
కందులు గోధుమ వేరుశనగ మిర్చి పంటలు బాగుగా ఫలిస్తాయి. రసాధిపతిగా శని వచ్చాడు. ఆ విధంగా వస్తే నెయ్యి, నూనెలు, తేనె, బెల్లము, చెరకు, రసద్రవ్యాలు ధరలు నిలకడగానే ఉంటాయి. మినుములు, ఉలవలు, నల్లధాన్యాలు బాగుగా ఫలిస్తాయి. మొత్తం పదార్థాలకు విపరీతమైన ధరలు పెరుగుతాయి. ఉన్ని, పట్టు వస్త్రములు, నారా, పీచు, గోధుమ ధరలు, గోధుమ సంచుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇది వరలో మూతపడినటువంటి పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ వెలుగులోకి వస్తాయి. అన్ని రకాలైనటువంటి పంటలన్నీ కూడా ఫలిస్తాయి. నీరసాధిపతిగా బుధుడు వచ్చాడు. నీరసాధిపతి బుధుడు వస్తే ధాన్యాలు, పెసలు, అపర దినుసులన్నీ కూడా బాగా ఫలిస్తాయి. ధరలు అందుబాటులో ఉండవు. సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు, ఆయుర్వేద మందులు ప్రాధాన్యత పెరుగుతుంది. డాక్టర్లు మందులు తయారు చేసే పరిశ్రమల వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. ధాన్యం, బియ్యం, పంచదార, బెల్లం ఇటువంటి వస్తువులకి ధరలు బాగా పెరుగుతాయి. స్త్రీలు నవరత్నాలు, రాళ్లతో కూడిన ఆభరణాలు, చెంపులు, పసలు ధరించడానికి ఎక్కువగా అంటే బంగారం కాకుండా ఎక్కువగా ఈ రాళ్ల వ్యాపారం బాగా జరుగుతుంది. ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. జాతకముల మీద నోములు, వ్రతములు చేయుటందుకు ఆసక్తి జరుగుతుంది. దైవారాధన ఈ సంవత్సరం బాగా ఉంది. భక్తి విశ్వాసాలు అందరూ కూడా బాగా ఉంటాయి. తర్వాత గ్రహణ విషయానికి వస్తే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సర భాద్రపద పౌర్ణమి ఆదివారం శతభిష నక్షత్ర రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఎప్పుడైనా అంటే సంపూర్ణ 7/9/2027 భాద్రపద మాసంలో పౌర్ణానికి చంద్రగ్రహణం ఉన్నది. దానికి స్పర్శకాలం రాత్రి 9:56 మధ్యకాలం 11:40, మోక్షకాలం 1:26, ఆర్జిత పుణ్యకాలం 3:30. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో పడుతోంది. అందువల్ల శతభిషం పూర్వాభాద్ర జాతకులు, కుంభ, మీనరాశుల జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు శాంతులు అవి చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం మార్చిలో ఉన్నది. ఎప్పుడంటే మళ్ళా ఫాల్గుణ పౌర్ణానికి మళ్ళా విశ్వావసనామ సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ మంగళవారం ఉబ్బా నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పడుతోంది. దానికి ఈ 2 గ్రహణాలు ఈ సంవత్సరం. ఇక గ్రహణాలు లేవు. స్పర్శకాలం మధ్యాహ్నం 3:21, మధ్యకాలం 5:05, మోక్షకాలం సాయంత్రం 6:49. అంటే మనకి గ్రహణం పట్టడం తెలియదు, విడుపు మాత్రం తెలుసు. ఈ గ్రహణం కుబ్బా నక్షత్రంలో పడుతోంది. అందువల్ల ఈ నక్షత్ర జాతకులు, సింహరాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. మర్నాడు ఉదయం స్నానం చేసి యథావిధిగా శాంతి జరుపుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ సంవత్సరం అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వాళ్ళకి ధనాదాయం, స్థిరాస్తులు సంపాదించడం జరుగుతుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం నక్షత్ర జాతకులకి కొంచెం సమస్యలుగా ఉంది. మనోవిచారంతో ఉంటారు. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్ర జాతకులు బాగా గౌరవ మర్యాదలు పొందుతారు, సన్మానాలు చేసుకుంటారు. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్ర జాతకులు ఆరోగ్య రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు కొంచెం అనారోగ్యం, వ్యాధులు వచ్చి జాగ్రత్తగా ఉండాలి, వైద్యం చేసుకోవాలి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వాళ్ళకి మంచి ఆయుర్దాయం జరుగుతుంది. కనుక ఈ సంవత్సరం ఈ విధంగా ఉన్నది. తర్వాత ఈ సంవత్సరం 14/5 రేపు మే నెలలో 14వ తేదీ విశ్వావసనామ సంవత్సరం వైశాఖ బహుళ విద్య. బుధవారం రాత్రి 10:36 గురుడు మిథున రాశికు ప్రవేశించమయం అయినది కావున సంక్రమణం అవటం వలన మరుసటి రోజు 15వ తారీఖు దగ్గర నుంచి 12 రోజులు వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు 12 దినములు సరస్వతీ నదికి పుష్కరాలు ఉన్నాయి. సరస్వతీ నది ప్రవహించేటువంటి ప్రాంతాల్లో త్రివేణి సంగమం, అలహాబాద్, ప్రయాగ, బ్రహ్మ సరోవరం ఇక్కడ పుష్కరాలు దొరుకుతాయి. 12 రోజులు ధరిస్తారు. తర్వాత మోక్షాలు వస్తే 10/6 జ్యేష్ఠ మాసంలో మోక్షం ఉంది. గురు మోక్షం ఉంది. జ్యేష్ఠ మాసంలో 10/6 అంటే జూన్ 10వ తేదీ మంగళవారం నుంచి 8/7/2025 అంటే నెల రోజులు గురుమూఢం ఉన్నది. విశ్వావసనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ త్రయోదశి జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి దగ్గర నుంచి
ఆషాఢ పౌర్ణమి దాకా ఒక 4 రోజులు గురుమూఢం ఉన్నది. శుక్రమూఢమి 30/11/2025 ఆదివారం శుక్రమూఢం. ఎప్పుడంటే విశ్వావసనామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి, మార్గశిర మాసంలో శుద్ధ దశమి నాడు ఆదివారం లగాయతూ ఇది 215 రోజులు ఉంటుంది శుక్రమూఢమి. విశ్వావసనామ సంవత్సరం మాఘబోళ ఏకాదశి తత్కాల ద్వాదశి శుక్రవారం వరకు, అంటే 13/2 30/11 వచ్చి 13/2 ఫిబ్రవరిలో కానీ ఈ శుక్రమూఢం పోతుంది. కర్తరి డొల్లు కర్తెర అంటారు. చిన్న కర్తెరది 4/5/2025 ఆదివారం విశ్వావసనామ సంవత్సరం వైశాఖ సప్తమి. ఆ రోజున చిన్న కర్తెర 10వ తారీఖు దాకా ఉంటుంది. నిజ కర్తరి 11/5/2025 నుంచి 28 దాకా ఉంటుంది. మే 11 నుంచి మే 28 వరకు కూడా పెద్ద కర్తెర ఉంటుంది. ఆ కర్తరి సమయంలో గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు ఇటువంటివన్నీ ముర్దాలు శిలాక్రమాన్ని వదలియాలి. అంటే మట్టితో చేసేటువంటి పనులు, చెక్క పనులు, గృహ సంబంధమైనటువంటి పనులు ఇవన్నీ కూడా చేయటం మంచిది కాదు, చేయకూడదు. కనుక సరుకు ధరలు చూస్తే ఈ సంవత్సరం కాస్త అంతా కూడా పెరుగుదల కనిపిస్తున్నది. ధరల్లో అనేక రకాల వస్తువులు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి, లోహాలు కానివ్వండి, బంగారాలు కానివ్వండి, దేనికైనా కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం బాగా కనిపిస్తున్నది. పోతే కందాయ ఫలాన్ని చూస్తే ఈ సంవత్సరం అశ్విని నక్షత్ర జాతకులకి సూచే చోళ అశ్విని. రాశి ఫలాన్ని చూస్తే ఆదాయ వ్యయాన్ని చూస్తే ఈ సంవత్సరం మేషరాశి దగ్గర నుంచి మొదలుకుంటే మనం మొదలు పెడితే మేషరాశి వారికి అంటే లక్ష్మీనారాయణ స్వామి వారికి 2 ఆదాయం 14 ఖర్చుని, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారు అంటే వెంకటేశ్వర స్వామి వారిని తీసుకోవచ్చు. 11 ఆదాయం 5 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారు అంటే హనుమంతుల వారిని తీసుకోవచ్చు. 14 ఆదాయం 2 ఖర్చు, 4 రాజపూజ్యం 3 అవమానం. కర్కాటక రాశి వారికి అంటే ఊహే హోడ పుష్పమి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి అంటే మహాలక్ష్మి అనేటువంటి అమ్మవారి పేరు తీసుకోవచ్చు, లేకపోతే మురళీకృష్ణ స్వామి వారిని తీసుకోవచ్చు, మోహనకృష్ణ స్వామి వారిని తీసుకోవచ్చు. ఆ పేరుతో ఉన్నటువంటి వారికి 11 ఆదాయం 11 ఖర్చు, 3 రాజపూజ్యం, అవమానం 6. సింహరాశి అంటే చెప్పాను. కన్యారాశి అంటే పద్మనాభ స్వామి వారికి ఆ పేరుతో ఉన్నటువంటి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, 6 రాజపూజ్యం, 6 అవమానం. తులారాశి వారికి అంటే రామచంద్ర స్వామి వారికి, శ్రీనివాస స్వామి వారిని తీసుకోవచ్చు. 11 ఆదాయం 5 ఖర్చు, 2 రాజపూజ్యం, అవమానం 2. వృశ్చిక రాశి వారంటే నరసింహస్వామి వారిని తీసుకోవచ్చు, నాగేశ్వర స్వామి వారిని తీసుకోవచ్చు. ఇట్లా పేరున్నటువంటి వారికి 2 ఆదాయం 14 ఖర్చు, 5 రాజపూజ్యం, 2 అవమానం. ధనురాశి వారు అంటే భాగ్యలక్ష్మి అమ్మవారిని తీసుకోవచ్చు, ధనలక్ష్మి అమ్మవారిని తీసుకోవచ్చు. వారికి ఈ సంవత్సరం 5 ఆదాయం 5 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 5. తర్వాత మకర రాశి జగన్నాథ స్వామి అనేటువంటి పేరుతో చూసుకుంటే జగన్నాథ స్వామి వారికి 8 ఆదాయం 14 ఖర్చు, 4 రాజపూజ్యం, అవమానం 5. కుంభరాశి వారు అంటే గోపాలకృష్ణ స్వామి వారిని తీసుకోవచ్చు, సత్యనారాయణ స్వామి వారిని తీసుకోవచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తీసుకోవచ్చు. కుంభరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారు అంటే చంద్రమౌళేశ్వర స్వామి వారిని తీసుకోవచ్చు, చంద్రశేఖర స్వామి వారిని తీసుకోవచ్చు. వారికి 5 ఆదాయం 5 ఖర్చు, 3 రాజపూజ్యం, అవమానం 1. కందాయ ఫలాలు తీసుకుంటే కందాయ ఫలాలంటే ఈ ఒక్క 3 కందాయాలు ఉంటాయి. సంవత్సరానికి 3, 4, 12 4 మాసాల చొప్పున లెక్కేసుకోవాలి. అశ్విని నక్షత్రం వారికి అంటే ఏంటంటే ఆది శూన్యే మహావ్యాధి అని మొదట్లో 0 ఉంటే మహాపుత్ర అనారోగ్యం, మధ్య శూన్యే మనోవ్యధ, మధ్యలో కనుక శూన్యం ఉంటే కొంత మనోవ్యధ చికాకు, అంత్య శూన్యే బలం స్వల్పం,
చివరిలో 0 ఉంటే ఫలం స్వల్పంగా ఉంటుంది. త్రిశూన్యం నిష్ఫలా భవేత్. దాన్ని మనం చెప్పగలిగింది ఏంటి? అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంటే లక్ష్మీనారాయణ స్వామి వారికి తీసుకోవచ్చు 3, 0, 4. భరణి నక్షత్రం లీలు లేరు భరణి వారికి 6, 1, 1. ఆయుర్వేద కృతిక అంటే ఆంజనేయ స్వామి వారికి తీసుకోవచ్చు. ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకోవచ్చు. వారికి 1, 2, 3. రోహిణి నక్షత్రం భోగావియు రోహిణి విజయలక్ష్మి ఇటువంటి పేర్లకి 4, 0, 0. మృగశిర నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారిని తీసుకోవచ్చు 7, 1, 2. ఆరుద్ర భూగంగచ్చే ఆరుద్ర 2, 2, 4. పునర్వసు నక్షత్రం కోటేశ్వర స్వామి వారికి 5, 0, 1. పుష్యమి నక్షత్రం వారికి దీడు లేదో దాన్ని పెద్దగా పేరు రావు సహజంగా. ఏదైనా 0, 1, 3. ఆశ్లేష కూడా 3, 2, 0. మఖా నక్షత్రం మహాలక్ష్మి ఇటువంటి పేర్లకి 6, 0, 2. మోటాటి పుబ్బ నక్షత్రం వారికి 1, 1, 4. మోహన కృష్ణ అనేటువంటి వాళ్ళు. తర్వాత ఉత్తరాభూమి నక్షత్రం పుబ్బ ఉత్తర కేటోపాటి ఉత్తర పద్మనాభ స్వామి గారు చూసుకుంటే 4, 2, 1. హస్త నక్షత్రం పూషన్నాక హస్త పూర్ణచంద్రరావు అనేటువంటి పేర్లకి 7, 0. సిద్ధా నక్షత్రం శ్రీనివాసరావు రామచంద్రమూర్తి ఇటువంటి పేర్లు చూసుకుంటే వాళ్ళకి 2, 1, 0. రోహిణి తారకరావు ఇటువంటి పేర్లకి 5, 2, 2. విశాఖ నక్షత్రం తీర్థ విశాఖ తులసీరావు ఇటువంటి పేర్లు ఉంటాయి కదా. తిరుపతిరావు తులసీరావు ఇటువంటి వాళ్ళకి 0, 0, 4. అనురాధ నక్షత్రం నాణ్యమైన అనురాధ నరసింహస్వామి గారు. తర్వాత ఇటువంటి పేర్లకి నాగేశ్వర స్వామి గారి పేర్లు ఇటువంటి 3, 1, 1. జ్యేష్ఠ నోయాయు జ్యేష్ఠ యుగంధర ఇటువంటి పేర్లకి 6, 2, 3. మూల నక్షత్రం ఏయో బాలు మూల బాలాజీ ఇటువంటి పేర్లకి 1, 0, 0. భూధాభాడ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు 4, 1, 2. అంటే ధనలక్ష్మి భాగ్యలక్ష్మి భాస్కర్రావు ఇటువంటి పేర్లకి. ఉత్తరాషాఢ జగన్మోహన్ స్వామి వారికి 7, 2, 4. సూర్యలోక శర్మ నక్షత్ర జాతకులకి 2, 0, 1. ధనిష్ట నక్షత్ర జాతకులు గాగి ధనిష్ట అంటే గంగాధర అనేటువంటి పేర్లకి. ఈర్వాణి అనేటువంటి పేర్లకి గాగి కూగే ఇటువంటి వాళ్ళకి 5, 1, 3. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 0, 2 మళ్ళా 0. పూర్వాభాద్ర నక్షత్రం శేషోదాని దాక్షాయని ఇటువంటి పేర్లు వాళ్ళకి 3, 0, 2. ఉత్తరాభాద్ర శేషాచలపతిరావు శేషగిరిరావు ఇటువంటి పేర్లకి 6, 1, 4. తర్వాత రాసుల యొక్క వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే మేషరాశి పరిస్థితి. వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 1, అవమానం 3. అయినప్పుడు ఈ రాశి వారికి కూడా నెరవేర్తాయి. వృత్తి వ్యాపారంలో లాభించి రాణిస్తారు. గృహంలో వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులు కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సకాలంలో పనులను కూడా పూర్తి చేసుకుంటారు. లబ్ధి పొందుతారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. సంఘంలో గౌరవం ఉంటుంది. పలుబడి హెచ్చుతుంది. ధనలాభం విలువైనటువంటి వస్తువులు కొంటారు. స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు. అన్ని రంగాల్లో కూడా వ్యవహారాలు పరిష్కారం జయాన్ని పొందుతారు. మేషరాశి వారికి కానీ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 1, అవమానం 3. వీరికి కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది. మేషరాశి వారికి ఉన్నట్టుగానే వృషభ రాశి వారికి కూడా అన్ని విధాలు కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అన్నిటి కూడా వాళ్ళు ముందుగానే పురోభివృద్ధిలో ఉంటారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అట్లా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఒడిదుడుకులు ఉంటాయి. కొంత జీవితంలో సహజంగా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు చేస్తారు. తలపెట్టినటువంటి పనులు కూడా మధ్యలో నిలిచిపోతుంటాయి. కొంత ఆటంకాలు సంభవిస్తూ ఉంటాయి. కొంత కాలయాపం జరుగుతుంటుంది.
కాకపోతే ఆర్థికంగా కొంత ఇబ్బందులు, ప్రతి చిన్న విషయాలు కూడా కోపం, ప్రతి చిన్న విషయం మనది. ఇటువంటి సమస్యలు సహజంగా కోపం వస్తూ ఉంటుంది, సహజమే కదా. ధన వ్యయం అవుతుంది, మరి డబ్బు అనవసరం ఖర్చు అవుతుంటే మరి కోపం వస్తూ ఉంటుంది, అది కూడా సహజమే. దాని గురించి అనుకోవడానికి అవకాశం లేదు. వ్యాపారం చేసేటువంటి వారి కానీ ఉద్యోగం కానీ కొంత తెలిసి రాకపోతే ఇంట్లో బయట ఒకటి మాట ఇంట్లో కూడా ఈయన మాట ఇంట్లో వాళ్ళు ఎరగకపోవడం, బయట వాళ్ళు కూడా ఈయన చెప్పిన దానికి తిరస్కరించడం జరగకపోవడం, ఇటువంటివన్నీ మన బంధుమిత్ర వైషమ్యాలు కొంత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇతరుల చేత విమర్శించబడతారు. ప్రతి వాళ్ళు వీళ్ళు ఏం చేసినా ప్రతి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. శత్రుబాధలు ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి మొదటి నుంచి కూడా అనేక విధాలుగా జయకరంగానే ఉంటుంది. ఏ పని చేసినా దిగ్విజయంగానే జరుగుతుంటుంది. పెండింగ్ పనులన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గృహం, వాహనం, ఖాళీ స్థలాలు, పాత ఇళ్ళు, కొనుట, క్రయ విక్రయాలు, వ్యాపారాలు బాగా జరుగుతాయి. అంటే ఆస్తులు సంపాదించేటువంటి అవకాశం ఉందని అర్థం. ఉద్యోగస్తులకు స్థానచలనాలు, ఉద్యోగస్తులు వారికి ట్రాన్స్ఫర్లు జరిగేటువంటి అవకాశం. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనాలు, వివాహాలు, శుభకార్యాలు, మంచి పనుల నిమిత్తం నూతన వస్త్రాభరణాలు కొంటారు. ఎంతో కోర్టు వ్యవహారాలు, ప్రశాంతత లేకపోవడం, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఉంది. తర్వాత సింహరాశి వారికి, ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంది, లాభదాయకంగా ఉంది. తలచిన కార్యాలను కూడా జయం, అన్ని పనులు సాగుతూ అవుతాయి. వృత్తి వ్యవహారాలలో ధనాదాయం బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది. శుభకార్యాలు చేస్తారు, గృహ నిర్మాణానికి కార్యక్రమాలు చేస్తారు. హోదాగల వ్యక్తులతో స్నేహాలు ఉంటాయి. మంచి మంచి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళకి స్నేహ సంబంధాలు ఉంటాయి. సేవాభావంతో పనిచేస్తారు. లాభసాటిగా చక్కగా ఉంటుంది. కాకపోతే కొంత చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి కాస్త శ్రద్ధ చేసుకోవడము, లేకపోతే వైద్యం చేయించుకోవడం. వైద్యంతో పాటు నారాయణమూర్తి అనుగ్రహం కూడా కావాలి కనుక భగవదారాధన కూడా ముఖ్యంగా చేసుకోవాలి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. ఈ రాశి వారికి ప్రారంభంగా భాగ్యదాయకంగా చేస్తారు. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు కూడా మంచిగా అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం. రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది. అంటే వాటి చూసి ఎక్కువ మంది దృష్టి పెడుతూ ఉంటారు. వాడు బాగా చేస్తున్నాడు, వాడు బాగా సమర్థిస్తున్నాడు, వాడు బాగా సంపాదిస్తున్నాడు. ఈ బాధ నరఘోష అంటే ఈ తులారాశి వారికి ఇది ఎక్కువగా ఉంటుంది. కట్టిందల్లా బంగారం ఉన్నట్లుగా ఉంటుంది. అయితే అన్ని పనులు కూడా సరుకులు చేసుకుంటారు. 2-3 రకాలుగా ధనాదాయం చేతికందుకు ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభించి రాణించడం జరుగుతుంది. ఫైనాన్స్, షేర్లు వ్యవహారాల్లో పరిష్కరించుకుని విశేషమైన లాభాలు పొందుతారు. అన్ని రంగాల వారు కూడా పైకి వస్తారు. భూగృహాలు కొంత స్థిరాస్తి అభివృద్ధి చేసినా దొరుకుతుంది. వాహనాలు కొంటారు. వివాహాన్ని శుభకార్యాలు నిర్వర్తి బంధుమిత్రులతో కలుస్తారు. కుటుంబ సౌఖ్యం, గౌరవ మర్యాదలు పొందుతారు. విహారయాత్ర చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. తులారాశి వారికి కూడా బాగా. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీరికి ముందు వెళ్తే నుయ్యి ఎత్తు పెడితే గొయ్యిలాగా ఉంటుంది. ఎప్పుడు అయిపోయినా ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కలపెట్టుకుని ఆలస్యంగా జరుగుతుంది. వ్యాపారం డబ్బుకు కొంత ఇబ్బంది పెట్టడం, రుణబాధలు, నమ్మిన వారి వల్ల మోసాలు, దొంగతనాలు, కోర్టు వ్యవహారాలు, శుభకార్యాలకు కొంత ఆశించాలి. భూగృహాలు అమ్ముతూ ఉన్న సొంత ఇంటిని విడిచిపెట్టి వేరే బంధువులతో విరోధాలు, దెబ్బలు తగిలేటువంటి అవకాశం, అనారోగ్యం, బాగుండకపోవడం, ఇటువంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారికి సంభవించే అవకాశం ఉంది. తర్వాత ధనుస్సు రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి యోగదాయకంగానే ఉంది. ధనాదాయం బాగుంది. వివాహాన్ని శుభకార్యాలు చేస్తారు. కలిసిన కార్యాలను కూడా చేయగలరు. వ్యాపార వ్యవహారాలు లాభిస్తారు, రాణిస్తారు. గృహ నిర్మాణానికి కార్యక్రమాలు నెరవేరుస్తారు. అధికార వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆధిక్యత, మంచి గౌరవాలు.
ధనలాభం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శాఖ శిక్షణతో అన్ని పనులు కూడా సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. మధ్య మధ్య శత్రువు రోగ రుణబాధలు ఏర్పడినా ఎక్కువ కాలం ఉండవు. మధ్య మధ్యలో ఏదో సమస్యలు వస్తుంటాయి, వచ్చినప్పుడు కూడా అవే సమస్యపోతాయి. అవకాశం ఈ సంవత్సరం ఉంది. తర్వాత మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూతం 4, అవమానం 5 ఎక్కువగా ఉన్నాయి. రుణబాధలు ఎక్కువగా ఉన్నాయి. కలిసిన కార్యాలు కొంత ఆనందంగా జరిగేటువంటి అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తులను మోసపోవటం, మరి మంచిగా వ్యవహరించదా ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా పేచీలు, వృత్తిలో వ్యాపారంలో కలిసి రాకపోవడం, అనవసరమైనటువంటి ధన వ్యయం అనేటువంటి అవకాశం మకర రాశి వారికి. అందువల్ల దైవారాధన చేసుకోవాలి. బాగా దైవారాధన చేసుకుని భగవంతుని ఆరాధిస్తూ భగవంతుడు భగవద్ ఆరాధన గొప్పది. అన్యథా శరణార్థి భగవంతుని ఆరాధిస్తే ఆయన యొక్క అనుగ్రహంతో మన సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే కాలం అనేది సహజంగా ఒడిదుడుకులు మన జీవితంలో వస్తుంటాయి. దాని గురించి సమస్య కాదు. కానీ అవి నారాయణతో అనుగ్రహంతో పరిష్కారం ఉంటాయి. మన దేని గురించి బాధపడాల్సిన పని జరిగేది తెలుసుకోవడం మన పని. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూతం 7, అవమానం 5. వీళ్ళకి మే 14 విజయాత్రలు, దైవ కార్యాలు పాల్గొంటుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గృహం నందు వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. ప్రయత్నాలు మంచి మంచి ప్రయత్నాలు తలపెడతారు. తలపెట్టిన కార్యక్రమాల్లో విజయాలు కూడా పొందుతారు. శని ప్రభావం కాబట్టి శని ప్రభావంతో కొంత మతి మరుపు, అదే జ్ఞాపక శక్తి తగ్గడం అంటారు కదా, మతిస్తూ ఉండడం లేకపోవడం, నిలకడగా ఉండకపోవడం జరుగుతుంది. కొంత అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ప్రతి చిన్న విషయాలు కూడా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. వ్యయ ప్రయాసం అంటారు కదా, ఏదైనా ఒక పని కోసం పోతే తొందరగా కాదు, దానికోసం ప్రయాస 10 సార్లు తిరగడం, ఇటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తారు. ఆదాయం 10 రూపాయలు అయితే 20 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఆలోచనలు ఉంటారు. రుణాలు చేయడం జరుగుతుంది. పూర్వీకుల నుండి వచ్చినటువంటి పిత్రార్జిత ఆస్తులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్థిరాస్తి తగాదాలు లేకుండా ఈ ఏ రంగంలో ఉన్న వృత్తి వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరంగా ఉన్నది. కలసిన పనులు జరగకపోవడం, ఆటంకాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ధనం కోసం కొంత ఒత్తిడి జరుగుతుంది. వివాహాలు శుభకార్యాలు కాలయాపన జరుగుతాయి కానీ కొంత కాలయాపన. తర్వాత కొంత అభిప్రాయ భేదాలు వస్తుంది. కొన్ని చిక్కు సమస్యలు వచ్చి పడతాయి. భయభ్రాంతులు లోనవుతారు. ఇతరులకు హామీలు ఉంటుంటారు. ఏంటంటే ఎవరికైనా అడ్డం సంతకాలు పెట్టడం చేస్తే చాలా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే గ్రహస్థిత అనుకూలం లేనప్పుడు మనం అటువంటి పనులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ మేన రాశి వారు ఆపదలో పడతారు. ఏ రాశి ప్రభావం ఉన్న నరాల నిస్రాణి అంటే కొంత నరాలకి నిస్రాణి, అనారోగ్య సమస్యలు కొంత ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఎక్కువ రాసుల వారికి బాగానే ఉంది. మన వాళ్ళకి రాసులు నక్షత్రాలు సహజంగా అందరికీ చెప్పక్కర్లేదు. అందరికీ నక్షత్రాలు తెలుసు, రాసులు తెలుసు. ఇంకా ఏదైనా పేరు తెలియనటువంటి దాని గురించి మేము చెప్తాం. తెలిసిన వారికి నేను చెప్పిన మంది విన్నారు కనుక ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నక్షత్రాలు కానీ రాసులు కానీ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే అడగచ్చు. పోటీ మన ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి అనేటువంటి మన సమితికి మేషరాశిలో వస్తుంది. మేషరాశిలో వస్తుంది. మేషరాశికి ఈ సంవత్సరం మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాక భగవంతుడు అనుగ్రహించడానికి అవకాశం ఉంది. దేనికి భయపడాల్సిన పని లేదు. ఈ ఆదాయాలు వేయాలంటే అవి పాపపుణ్యాలు ఉంటే కూడా తీసుకోవచ్చు, తప్పు లేదు. కనుక ఏంటంటే ఆదాయం ఎట్లా ఉన్నా వ్యయం ఎట్లా ఉన్నా దైవ మనం చేసేటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు కనుక అన్ని కూడా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తున్నాం. ఉపనయనాలు చేస్తున్నాం, పెద్దలకు సన్మానం చేస్తున్నాం, పురస్కారాలు ఇస్తున్నాం. ఇటువంటి కూడా మన బ్రాహ్మణ సేవా సంస్థ అందుకే మనకి ఏం పర్వాలేదు. ఆయురానికి లోకా సమస్త స్వస్తి ప్రజాభ్య పరిపాలిత న్యాయ మార్గం గోబ్రాహ్మణ
కాళేన శశిజాతి దేశోయం క్షోభయితో బ్రాహ్మణ సంతు నిర్భయ అపుత్రా పుత్రుల సంతు పుత్రుల సంతు పౌత్ర అధనాసధనాసంతు జీవతు శరదాం కనుక ఈ విధంగా ఉన్నది. ఎక్కువ ఆదాయం ఉన్నది, తక్కువ వేడిగా ఉన్నది. అందువల్ల అందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది. మనం దేని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. అయ్యో నాకు ఆదాయం తక్కువగా ఉందే ఇట్లా వచ్చిందని అనుకోవడానికి తెలియదు. నారాయణమూర్తి అనుగ్రహం ప్రధానం. గట్టి కనపడుతుంది. మన బంధువర్గంలో కూడా చక్కగా సాగిస్తున్నారు. ఏదైనా కావాల్సింది నారాయణమూర్తి ఒక అనుగ్రహం ఉన్నది. సర్వే జనా సుఖినో భవతు సమస్త సన్మంగళాన్ని భవతు అంతా చల్లగా ఉండాలని అటువంటివన్నీ మనం ఇంకా అటువంటి విషయాల్లో దయచేసి రాజకీయాలు రాసిద్దా నరేంద్ర మోడీ లేకపోతే నరసింహస్వాములు లేకపోతే నాగేశ్వర స్వాములు వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం 14%, 5 రాజపూజ్యం, 2 అవమానం. అయితే దేశాలు బాగా తిరుగుతాడు, బాగా ఉంది. కానీ భగవంతుడు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆదాయం తక్కువ అవుతుంది. అడగండి. మొత్తం మీద ఈ సంవత్సరం మొత్తం చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే విశ్వాసు గంధర్వుడు ఇంతటితో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ముగిసింది. నెక్స్ట్ శ్రీ సిహెచ్ నరేంద్ర శర్మ గారిని కోరుతూ ఉన్నాం. మనం ప్రకటించి ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించబోతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మొదటగా ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు శ్రీ ఏకా మారుతీరామ శర్మ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన సంస్థ గౌరవ అధ్యక్షులు, మన సంస్థకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవ అధ్యక్షులు శ్రీ సిహెచ్వి విజయ్ కుమార్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పొత్తూరి సుబ్బారావు గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిహెచ్ చిలకలూరిపేట మున్సిపాలిటీ వారిని వేదిక మీదకు ఈ యొక్క కర్తాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే మన సంస్థ కార్యదర్శి శ్రీ రామచంద్రమౌళి గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాటి పురస్కార గ్రహీతలు శ్రీమతి గాలి రేవతీదేవి గారిని వేదిక మీదకు మీ అందరి యొక్క కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారు, ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి బిల్డింగ్ కమిటీ వైస్ చైర్మన్ గారు శ్రీ కోపల తులసిరామ్ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సంస్థ ట్రెజరర్ అన్ని కార్యక్రమాలని
తెర వెనుక నుండి నడిపిస్తూ ఉన్నారు శ్రీ పావులూరి శేషగిరిరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రణవీరాంజనేయ బ్రాహ్మణ సంఘం ఎడ్లపాడు రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈనాటి ఈ ఉగాది పురస్కార కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా, ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన సంస్థ అధ్యక్షుల వారు శ్రీ ఏకా మారుతి రామశర్మ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం వచ్చినందుకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సిహెచ్ విజయ్ కుమార్ గారిని మాట్లాడుతున్నా కోరు. శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సరాలు అటువంటి మనం ఆశపడ్డటువంటి ఈ స్థలం మనకు స్వాధీనం కావటం, దీంట్లో బయట కాపు కొట్టి కట్టించి అద్దెకివ్వటం, మెయింటెనెన్స్కి వచ్చే విధంగా, దాని తర్వాత తులసిరామ్ గారు లాంటి వారి యొక్క సహాయ సహకారాలతో ఆఫీస్ నిర్మాణం చేయటం, మన భూపాటి లక్ష్మీనారాయణ గారు గురుతుల్యుడు, మహానుభావుడు, చిలకలూరుపేటలో అందరికీ సుపరిచితుడు, అందరికీ కూడా తల్లో నాలుగులాగా ఆయన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పేరు మీదుగా వారి అబ్బాయి ఆడిటర్ మూర్తి గారు ఈ వేదికను ఏర్పాటు చేయటం, ఇలాంటి శుభ సందర్భంలో ఈ సాయం సంధ్యాకాలం టైంలో మనందరం కూడా ఇక్కడ సమావేశం కావటం, ఇదే విధంగా ఇప్పుడు కాసేపటి క్రితం పంచాంగ శ్రవణం చేసినటువంటి దబ్బటి వెంకటేశ్వర శాస్త్రి గారు ఆశీస్సులు, దైవకృప అందరికీ కూడా మనందరికీ ఉండాలని, తద్వారా మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆ దేవదేవుణ్ణి భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ మా అందరికీ మనందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరిగే వాళ్ళు మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొత్త ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఈ సభావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయింది. అదేవిధంగా ఇందాక పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు తెనాలి వాస్తవ్యులు, మన మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసర్గా ఇటీవల వచ్చారు. వారు ఒక డైనమిక్గా ఎంతో విధంగా గవర్నమెంట్ మున్సిపల్ శాఖకి బాగా ఆదాయాన్ని చేకూర్చడంలో ఎంతో ప్రతిభావంతులు. వారి యొక్క ప్రతిభను గుర్తించి మన స్థానిక శాసనసభ్యులు గారు వారు చిలకలూరుపేటకు వస్తే చిలకలూరుపేట రెవెన్యూ కూడా బాగా పెరిగి రావాల్సినటువంటి ఆదాయం వచ్చి చిలకలూరుపేట ఎంతో డెవలప్ అవుతుందని వారిని ఏరి కోరి తీసుకొచ్చారు. వారు ఇప్పుడు ఒక 2 నిమిషాలు మన సంఘం గురించి, మన సేవల గురించి మాట్లాడతారు. అధ్యక్షులు, ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు శ్రీ చల్ల విజయ్ కుమార్ గారికి, అలాగే అధ్యక్షులు ఏక మారుతి రామశర్మ గారికి, సెక్రటరీ కోలూరి రామచంద్రమౌళి గారికి, కోశాధికారి గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, చిలకలూరుపేట పట్టణ ప్రజలకు, ముఖ్యంగా ఈ ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి అని ఇక్కడ చక్కగా ఏర్పాటు చేయడం, దీనికి భవనాన్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. దీనికి ఎవరైతే కృషి చేసి ఈ విధంగా తెచ్చారో వారందరికీ కూడా మీ చప్పట్ల ద్వారా అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ఒక 2 సెంట్ల స్థలం కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టాలంటేనే, మన సొంత ఇల్లు కట్టాలంటేనే ఇంత కష్టం. మరి ఇంతమందిని ఏకతాటి మీద నడిపించి ఈ స్థలాన్ని ఏర్పాటు చేసి ఇంత చక్కటి బిల్డింగ్ ఏర్పాటు చేసిన ఈ సంఘ సభ్యులందరికీ కూడా నా మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెనాల్లో అపర కర్మశాల ఒకటి ఉంది. 20 ఏళ్ల క్రితం చాలా సీనియర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకొని 20 ఏళ్ల పాటు ఆ అపర కర్మశాల నిర్మాణం చేయడం ఆగిపోయింది. అదే టైంలో యువత కరెక్ట్గా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న బ్రాహ్మణ కుర్రాళ్ళందరూ కూడా దీన్ని పూర్తి చేయాలని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మా నాన్నగారి దగ్గరికి వచ్చి
డొనేషన్ ఇవ్వండి అని అడిగారు. యాక్చువల్గా మేమే లక్షాధికారులం కాదు, పోలీసులు కాదు. ఒక మంచి కార్యక్రమాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో 3.5 లక్షలు ఒక అపరకర్మశాలకు ఇస్తే దాన్ని స్టార్ట్ చేసి 60 లక్షలతో ఏసీ రూములతో అపరకర్మశాల కంప్లీట్ చేయబడింది. వాళ్ళు కృతజ్ఞతగా ఎవరైతే ముందుగా ఇచ్చారో వారికి విగ్రహాలు పెట్టాలి. తర్వాత ఎమ్మెల్యే గారు కానీ ఊళ్ళో పెద్దలు 10 లక్షలు 5 లక్షల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ అపరకర్మశాల స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చిన వారి పేరు వాళ్ళ పేర్లు పెట్టడం కానీ విగ్రహాలు కానీ మా అమ్మగారి విగ్రహం, మా నాన్నగారి విగ్రహం, ఆ విధంగా 3 అపరకర్మశాలలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మేమేదో గొప్పగా ఇచ్చామని చెప్పడం కాదు. ఇది సీనియర్లు చేయలేని పని కుర్రాళ్ళు చేయగలిగారు, సీనియర్లు కూడా కలుపుకొని చేయగలిగారు. 3 అపరకర్మశాలలో కూడా చాలా బ్రహ్మాండంగా జనాల్లో రెడీ ఒక సంస్థని స్థలం ఏర్పాటు చేసి నిర్మాణం ఏర్పాటు చేసి అందరినీ కలుపుకొని వెళ్ళాలంటే అధ్యక్షుల వారికి కానీ ఆయన సిబ్బంది కానీ వాళ్ళకుండా ఓర్పు నేర్పుకి నేను అభినందిస్తూ మీరందరూ కూడా ఒక్కసారి చప్పట్ల ద్వారా వాళ్ళని మనం వాళ్ళకి ఏం చేయగలరు చేసిందని అభినందిస్తే వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. ఎందుకంటే సమాజంలో మంచి కోరే వాళ్ళలో బ్రాహ్మణుడు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడని నేను భావిస్తున్నాను. మరి మీరందరూ భావిస్తున్నారు లేదు. మా వదిన గారి పిల్లలిద్దరిలో చాలా మంది బ్రాహ్మణుడికి పిల్లనివ్వాలని ఆలోచించి 20 ఏళ్ళ నుంచి మొదలైంది అనుకుంటా. పిల్లనివ్వాలని ఆలోచించే టైంలో మా వదిన గారి పిల్లల్లో పెద్ద అబ్బాయినేమో ఏరోనాటిక్స్ లో చేర్పించింది, చిన్న అబ్బాయినేమో తిరుపతిలో వైదిక స్మార్ట్ నేర్పించడానికి నేర్పించింది. 2 డిఫరెంట్ యాటిట్యూడ్స్. ఆ పిల్లవాడు వాళ్ళ ఊళ్ళో ఇక్కడ కూచిపూడి, తెనాలి దగ్గర కూచిపూడి, ఆ పిల్లవాడు అక్కడ ఉన్న 5వ తరగతి 6వ తరగతిలో మర్రి చెట్టు ఆ ఊళ్ళలో వీధుల్లో ఉండి బూతులు మాట్లాడడం నేర్చుకున్నాడు. వాళ్ళు భార్యాభర్తలు ఎంత తెలివితేటలుగా ఆలోచించారంటే ఇతని చేత బూతులు మానిపించి చక్కటి చదువు చదివించాలని తిరుపతిలో స్మార్తం. ఎవరైతే నవ్వారో అదే ఊళ్ళో ఇప్పుడు అతను గొప్ప పండితుడి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరికి నమస్కారాలు పెట్టి అతన్ని గొప్పగా తీర్చిదిద్దడంలో ఆ తల్లిదండ్రుల ఆలోచన విధానం, ఆ తల్లిదండ్రులు చెప్పింది విని ఆ పిల్లాడు ఆలోచించారు. వాళ్ళన్న ఏ రంగంలో ఉన్నాడు, ఏరోనాటిక్స్ అంటే ప్లేన్లు నడిపేది అంటూ ఉంటే ఈ అబ్బాయి వేదం స్మార్తం. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇతను కోట్లు గడించినా కూడా వాళ్ళ అన్నయ్య ఈ అబ్బాయి వేదం చదువు వల్ల ప్రతి ఒక్కళ్ళు అతను నమస్కారం చేయడమే. డబ్బు ప్రధానమా గౌరవం ప్రధానమా అని చెప్పి చూస్తే 2 ప్రధానమే. రెండిట్లో ముఖ్యంగా గౌరవం అనేది కూడా చిరకాలం ఉండేది. కాబట్టి బ్రాహ్మణులు పూజా కార్యక్రమాలు ఊళ్ళో పూజారి తక్కువ అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే శ్రద్ధగా పూజా కార్యక్రమాలు చేసిన వాళ్ళలో నేను కూడా ఒకటి. ఒకే అకాడమిక్ ఇయర్ లో 2 చదువులు చదివాము. నాకు మంత్రపుష్పం వారం రోజుల్లో వస్తే మా గురువుగారు ఆశ్చర్యపోయిన రోజు 20 ఏళ్ళప్పుడు. శ్రద్ధగా ఉండి మనం ఎవరైతే గుళ్ళల్లో లేకపోతే అర్చకత్వం చేస్తున్న వాళ్ళు ఇంకా విద్య నేర్చుకొని గొప్పగా ఎదిగి లక్షలు గడించి మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు తనాల్లో నేను చాలా మంది చూశాను. అయితే ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేసిన ఈ సభా కార్యక్రమం కానీ ఈ యొక్క సంస్థ కానీ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, పంచాంగ శ్రవణం గురువు గారు చాలా బాగా చెప్పారు. మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, జాతకం అంటే అలాగే పంచాంగ శ్రవణంలో ఇది జరగచ్చు అది జరగచ్చు ఇదో ఇదని, అది జస్ట్ మనకి ఒక జాగ్రత్త కోసం చెప్పేది. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ రాసుల వారైనా సరే భయపడకుండా మన మీద మనం నమ్మకం ఉంచుకొని మనం జాగ్రత్తగా మన యొక్క వృత్తి కానీ మన యొక్క చేసే పనుల్లో కానీ మనం ఒక ప్లాన్ ప్రకారంగా నిరంతరం కష్టపడితే ఆ గోల్ రీచ్ అవుతాం. అయితే జాతకాలు అనేది ఒక్కసారి ఆలోచనగా జరిగితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది రాబోతుంది, ఈ జాతకం వల్ల కానీ ఈ సంవత్సరం నీ రాశిలో వచ్చేవి కానీ ఇవి జాగ్రత్తగా చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో అది ఒక ఇండికేటరే కానీ దాన్ని చూసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే కొన్ని ప్రమాదాలు క్షణంగా వస్తే మనం ఒక్కసారి తట్టుకోలేం. కాబట్టి అవి మనకి ముందుగా ఇండికేట్ చేస్తాయి. దాని రెమెడీస్ కూడా గురుగారు చెప్తారు. ఏ రాసుల వారు ఆ రాసులకు సంబంధించిన ఆ దేవుణ్ణి మనం చక్కగా పూజించినట్లయితే మనకి ఆ రెమెడీ కూడా ఉంటుంది. మీకు తెలుసు, పరశూరు దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం చూసున్నారా మీరు ఎవరన్నా? నేను వస్తూ ఒక 10 నిమిషాలు బండి మీద శ్రీ ఆంజనేయం అనుకోండి పైకి అనుకుంటూ వచ్చా. ఒక 10 నిమిషాలు, ఆ 3 రోజులు నేను అనుకున్న పని అయిపోయింది. నమ్ముతారా మీరు?
ఎందుకంటే మనము గట్టిగా ఏదైతే నమ్మామో అదే జరుగుతుంది. గట్టిగా ఏదైతే నమ్మామో ప్రతిరోజు ఏదైతే ఆచరించామో అదే జరుగుతుంది. ఒక సినిమాలో చెప్పారు, ఫిదా సినిమా అనుకుంటా, గట్టిగా అయిపోతుంది లేదు. ప్రతి విషయాన్ని కూడా మనం అనుకోవడము, అనుకున్న దాన్ని ఆచరించడము ఎప్పుడైతే బాగా చేశామో అది మనకి మన జీవితాన్ని, మన యొక్క ఆదాయాన్ని, మన ఆలోచన విధానాన్ని కూడా మనం అనుకోవడం, దాన్ని ఆచరించడం. మన రాసుల గురించి కానీ మన జాతకాల గురించి కానీ జస్ట్ అది ఒక ఇండికేటర్ గా తీసుకొని మనం చేయాల్సిన పని గురించి మనం నిరంతరం కృషి చేస్తే దానివల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. నేను ఈ చిలకలూరిపేట వచ్చే ముందు అటు బాపట్ల కానీ దాదాపు 30 ఏళ్ల సర్వీస్ లో చాలా మందితో మేము చక్కగా మాట్లాడడం, పనిచేయడం వల్ల చాలా మంది ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. అలాగే పేట ప్రజలు కూడా నేను వచ్చేటప్పుడు చాలా చెప్పారు ఇక్కడ ఈ ఊరి గురించి. అమ్మో ఇక్కడ కొన్ని ఊళ్ళలో కాగితాలు పెడతారు, కొన్ని ఆఫీసులో స్కామ్లు జరిగాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. సరే చూద్దాం, అవన్నీ చేద్దాం అన్నారు. అయితే నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే చిలకలూరిపేట ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఏదో ఒకరిద్దరు తప్ప. పేట ప్రజలందరూ కూడా ఒకసారి చెప్పడం ద్వారా మనం అందరి మంచి కోరుకుంటాం. ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, ఈ రోజున ఉగాది సందర్భంగా చిలకలూరిపేట చక్కగా మంచిగా ఉండాలని కూడా మనం అనుకుందాం. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటేనే సమాజ హితాన్ని కోరేవాడు. కాబట్టి మనందరం కూడా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ ఈ ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ రోజు పురస్కార గ్రహీతలు భాగి కృష్ణమూర్తి గారు, గాలి రేవతి గారు, వారి యొక్క కృషి పట్టుదల వల్ల ఈరోజు పురస్కారానికి అర్హులయ్యారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారందరూ కూడా మీరు గట్టిగా చప్పట్లు కొట్టి, ఎందుకంటే మీ చప్పట్లే వాళ్ళకి గొప్పట్లు. కాబట్టి వారి యొక్క కృషి ఇంకా మన సేవా సమితికి ఉండాలి. వారే కాదు, మీలో కూడా వచ్చే సంవత్సరం ఈ స్టేజ్ మీద మాట్లాడే విధంగా, పురస్కారాలు తీసుకునే విధంగా మీలో కూడా చాలా మందికి టాలెంట్ ఉంటాయి. మీరు కూడా వచ్చే సంవత్సరం ఈ స్టేజ్ మీద ఉండి ఈ పురస్కారాలు తీసుకోవాలని కోరుకుంటూ, మీ అందరిలో కూడా నేను నా వయసు 60, మీకంటే చిన్నవాడిని అనుకుంటున్నాను. అయితే నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే ఏమనుకోకండి. కాబట్టి మీతో ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో షేర్ చేసుకోవాల్సిన విషయాలు కానీ అవన్నీ ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బ్రాహ్మణ సేవా సంఘం ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఉగాది సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో ప్రజలకు కానీ మన సేవా సంఘానికి కానీ అందరికీ మంచి జరగాలని ఆ ఆదిత్య భగవాన్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ. మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ గారు వారి యొక్క స్వీయ అనుభవంతో మరియు ఎంతో చక్కటి ఉదాహరణలతో జరిగిన వాస్తవాన్ని మన కళ్ళ దృష్టికి తీసుకొచ్చి మన అందరికీ కూడా మంచి వినిపించినందుకు గాను వారికి ఈ సభా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక అతిథి రణవీరాంజనేయ స్వామి వారిని మన ఎడ్లపాడులో ఉన్నారు. వారికి పేరుతో సంఘం ఉంది. ఆ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రమేష్ గారు, లాయర్ గారు 2 నిమిషాలు మన సంఘం గురించి మాట్లాడవలసింది కోరుతున్నాను. ఇట్లా ఇంత వచ్చి మనం కూర్చొని తేలిగ్గా మాట్లాడటానికి వెనకాల చాలా మంది కష్టపడి ఉంటారు. కనీసం 4 రోజుల నుంచైనా కష్టపడి ఉంటారు. వేదిక నిర్మించిన దాతలు ఇవన్నీ చేయాలని కొంతమంది సహకరించి కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ కూడా కొంతమంది కూడుకొని ఇంత కష్టపడి చేస్తే మనం ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం. ముందుగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళు ఏర్పాటు చేయడానికి మనం బ్రాహ్మణులు అని చెప్పి అందరం వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం. వేదిక ఏర్పాటు చేయకపోతే మనం లేవు, అంతకుముందు ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళం, ఇప్పుడు అక్కడే తిరుగుతున్నాం. కాబట్టి ముందు ఈ సంఘం వర్ధిల్లాలని, బాగా ఇంకా గట్టిగా ఉండాలని, వీళ్ళు అనేక రంగాల్లో కూడా ప్రవేశించాలని నేను కోరుకుంటున్నాను. రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాల్లో కూడా వీళ్ళంతా కూడా ప్రవేశించి మమ్మల్ని అందరినీ కూడా ఆ బాటలో నడపాలని. మా ఎడ్లపాడు మండల సంఘం అండి, మా చిన్నది అయినప్పటికీ వీళ్ళు అడుగుతాడలో మేము కూడా కార్యక్రమాల్లో పాల్గొని సహకరిస్తాము అని, మా వంతు సహాయం మేము అందిస్తామని చెప్తున్నాము. అట్లాగే మరెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని దీంట్లో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. మన ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి యొక్క కార్యక్రమాన్ని వివరిస్తూ వారి యొక్క ముఖ్య సందేశాన్ని ఇచ్చినటువంటి రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాటల చేత మన్ననలు పొందేతరు, మాటల చేత దేవతలను వరంబులిచ్చెదరని మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఇతర సభ్యులందరూ కూడా మాటల చేత చక్కగా మాట్లాడి అందరి దగ్గర లౌక్యంగా దాతల దగ్గరికి పోయి ఈ వసూలు చేసి చక్కగా వారి చేత ఒక మంచి నిర్మాణం చేశారు.
ఇంకా వారు మనం అందరం కలిసి కళ్యాణ మండపానికి సంబంధించినంత వరకు త్వరలోనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఒక 2 సంవత్సరాల కాలంలో ఈ బ్రాహ్మణ కళ్యాణ వేదికని ఏర్పాటు చేసుకుందాం. దానికి మీరు మేము మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ సభా వేదిక ప్రకారంగా నేను కోరుకుంటున్నాను. త్వరలో మనకు విగ్రహాల బజార్ అంటున్నాం. ఇప్పుడు ఇదివరకు చీరాల రోడ్డు అనుకోండి, అయితే నర్సరావుపేట సెంటర్ దగ్గర నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దాకా విగ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు విగ్రహాల బజార్ అయింది. ఆ బజార్లో ఒక్క బ్రాహ్మణిది లేదు. మొన్ననే వాసుబాయి గారిది పెట్టారు, నార్త్ బ్రాహ్మణిది. దానికి గాను అక్కడే ఒక వేదిక కూడా మేము అలాట్ చేసి ఉంచాము. టంగుటూరి ప్రకాశం గారు ఆంధ్రకేసరి, బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురుటి నిలబడినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం మేము స్థల సేకరణ చేసి అక్కడే దిమ్మె కూడా అది ఏర్పాటు చేయించాము. దాని మీద విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం ఆయన జన్మదిన సందర్భంగా కానీ లేకపోతే వర్ధంతి సందర్భంగా కానీ చేయాలనే సంకల్పం చేస్తే నా విగ్రహానికి అయ్యే ఖర్చు ఏదైనా సరే ఎంతైనా సరే నేను ఇస్తానని కొంపల్లి సీతారాం గారు ప్రకటించడం అనేటువంటిది వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క చప్పట్ల మధ్య వారిని ప్రోత్సహించవలసింది కోరుతున్నాను. మరి ఇప్పుడు ఈ సభ సందర్భంగా కొంపల్లి సీతారాం గారిని మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు కోరుతున్నాను. వేదికను అలంకరించిన బ్రాహ్మణ ప్రముఖులకు, అలాగే విచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులకు ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉగాది యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చెప్పే అంత పెద్దవాడిని కాదు, కానీ మన సమితిని ఏ విధంగా పటిష్టం చేసి మరింత విస్తరించేలాగా మన కార్యక్రమాలు ఉండాలి అనే దాని మీద ఇప్పుడే నేను కరుణ గారు చెప్పే ముందు నేను నా స్పీచ్లో నేను రిమైండ్ చేద్దాం అనుకున్నాను. ప్రకాశం మంత్రి గారి విగ్రహం గురించి ఎంతవరకు వచ్చిందండి అని. సో వారే ముందుగానే చెప్పారు కాబట్టి సాధ్యం త్వరగా ఆ కార్యక్రమం కూడా చేపట్టి మళ్ళీ మనం ఒకసారి త్వరలో మళ్ళీ మనం ఒకసారి గ్యాదర్ అవుతాం ఆ సందర్భంగా ఆశిస్తూ, అదేవిధంగా కళ్యాణ మండపం ఇదే ప్రదేశంలో ఒక అద్భుతమైన కళ్యాణ మండపాన్ని కట్టాలి అంటే చిల్లూరుపేట ఇప్పటిదాకా మామూలుగా కళ్యాణ మండపం అంటే జస్ట్ ఒక రూఫ్ ఉండి దాని సీలింగ్ ఉండి అలాగే ఉంటుంది అంటే ఏ కళ్యాణ మండపం అయినా. కానీ మన వాళ్ళ అంచనా కానీ లేకపోతే మన వాళ్ళ ప్రస్తుత ప్రొజెక్షన్స్ కానీ ఎలా ఉన్నాయంటే ఆర్సీసీ తోటి 2 స్టోరీ బిల్డింగ్ వేసి దానిపైన రూమ్స్ ఇచ్చి అని ఒక పెద్ద ఒక మెగా ప్రాజెక్ట్ లాగా మన వాళ్ళు డిజైన్ చేశారంటే పేపర్ మీద పెట్టకపోయినా వాళ్ళ ఆలోచనలో రూపుదిద్దుకుంది. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దానికి ఏదో ఒకళ్ళు 10 మందో 100 మందో అయితే అది అయ్యే పని కాదు. కాబట్టి బ్రాహ్మణ బంధువులు అందరూ, ముఖ్యంగా బ్రాహ్మణ బంధువులు, మనది కాకపోతే మన వల్ల కాకపోతే అప్పుడు మాత్రమే మనం బయటికి వెళ్దాం. సాధ్యమైనంత వరకు అది మన కష్టంతోనే మనం నిర్మించుకుంటే మన ఐడెంటిటీ మనం కాపాడుకునే వాళ్ళు అవుతామని నా ఉద్దేశం. దీనికి ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తూ మనమే కాకుండా మన బంధుమిత్రుల్లో ఎవరైనా సరే ఎవరు ముందుకు వస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం అత్యధికంగా మనం డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలని ఆశిస్తూ, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమం ఇదే కాదు, మనం నిరంతరం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటిదాకా గత 15 సంవత్సరాలుగా సుమారు ఏ కార్యక్రమం కూడా ఆగింది అన్నటువంటి ఒక రిమార్క్ లేకుండా, ఫండ్స్ లేవు అనే ఒక డ్రాబ్యాక్ కానీ ఒక బ్లాక్ మార్క్ కానీ లేకుండా నిరంతరం ఈ ప్రవాహం ఇలా సాగుతూనే ఉంది. అలా సాగుతూనే ఉంటుందని ఆకాంక్షిస్తూ దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న మన అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, కోశాధికారి గారికి మరియు అంతకుముందు ఈ రథసారథులైనటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మన సంఘానికి ఎంతో ఇతోధికంగా సహాయ సహకారాలు అందించి వారి యొక్క సేవా దృక్పథాన్ని మన వారికి కావాల్సినటువంటివన్నీ ఏర్పాటు చేయడంలో సహకరించినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మే 2వ తారీఖున శంకర జయంతి ఉంది. శంకర జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకు ఇక్కడ సామూహిక మన ఉపనయన కార్యక్రమంలో పాల్గొనదలుచుకుంటే వారి ఆఫీసులో సంప్రదించి వారి పేర్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మే 2వ తారీఖు బహుశా వైశాఖ మాసం అవుతుంది. అది
ఆ ఉపనయన కార్యక్రమాలు పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేయదలుచుకున్నాం కాబట్టి వారు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఈ విషయం తెలియని వాళ్ళు కూడా తెలియజేసి ఈ సహాయాన్ని చేయవలసిందిగా వారందరినీ మనస్ఫూర్తి కోరుతున్నాం. అదేవిధంగా మన ఈ సంఘం గురించి మన సెక్రటరీ గారు అయినటువంటి పావులూరు శాస్త్రి గారు మాట్లాడతారు, మన చంద్రమౌళి గారు మాట్లాడతారు. మరొక విషయం ఏంటంటే మన సంఘంలో బ్రాహ్మణ సంఘంలో కొంత ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ చేస్తే దాన్ని సద్వినియోగం చేస్తారా లేదనే భయంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ సెక్రటరీలో చూసి ఈ సంఘాన్ని చూసి ఇప్పుడు ఉన్నటువంటి కమిటీని చూసి వీళ్ళు 100కు బదులు 1000 తీసుకొచ్చి అయినా ఖర్చు పెట్టి చేస్తారా, మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారా అనేటువంటి మనోధైర్యంతో వీళ్ళందరూ కూడా మేము ఇస్తామంటూ ఇలాగే తీసుకొచ్చి చేస్తున్నారు. వారి యొక్క కృషికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కమిటీ ముందు ఈ కళ్యాణ వేదిక కూడా పూర్తి చేయించడంలో మనందరి సహాయ సహకారాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కళలు కనాలి, కళలను నెరవేర్చుకోవడం కోసం మనం కష్టపడాలి. ఆ కష్టం అనేటువంటిది వాళ్ళు పడుతున్నారు. సంకల్పం గొప్పదైతే ఏదైనా సరే సాధించరు కదా, కష్టమేమి కాదు. వారు సత్సంకల్పంతో బయట 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక షాపుని ఏర్పాటు చేశారు. ప్రతి నెల సుమారుగా 30,000 రూపాయలు మనకు అద్దె వస్తున్నదంటే మెయింటెనెన్స్ వస్తున్నట్టే, అంటే సుమారుగా సంవత్సరానికి 3,60,000 రూపాయలు మనకు వస్తున్నది కదా. అదేవిధంగా దాని ఆఫీసు సీతారామ గారిని కలిసి వారి యొక్క దీంతో కలిసి వారి యొక్క దాతృత్వంతో అది నిర్మాణం చేశారు. మన మూర్తి గారిని కలిసి వాళ్ళ నాన్నగారి పేరు మీద వేదికను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా అందరినీ కలిసి ఈ కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు త్వరలో చేస్తారని, చేసేటువంటి సాహసం వారికి ఉందని, ఆ భగవంతుడు వారికి ఆ శక్తి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సెక్రటరీ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడే భాగి కృష్ణమూర్తి గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రకటించినటువంటి ఉగాది పురస్కారాలను అందుకొని కొంచెం లేటుగా సభ కంప్లీట్ కాకముందరనే వారు వచ్చి ఉన్నారు. ఈరోజు వారు ఆంధ్ర రాష్ట్రం జిల్లా జరిగినటువంటి మన సచివాలయంలో జరిగినటువంటి అమరావతిలో జరిగినటువంటి ఉగాది వేడుకల్లో పాల్గొని అక్కడ ప్రభుత్వం చేత సత్కరించబడి అక్కడ నుండి నేరుగా వారు ఇక్కడికి రావటం జరిగింది. ముందుగా ఈరోజు మనం ఇరువురు ప్రముఖులకి సత్కరించడమే కాకుండా భాగి కృష్ణమూర్తి గారికి సుమధుర గాయక అనేటువంటి బిరుదును కూడా మనం అందజేస్తున్నాము మన సంస్థ తరఫున. అలాగనే గాలి రేవతి దేవి గారికి కళా సరస్వతి అనే బిరుదును కూడా మనం అందజేయబోతూ ఉన్నాం. మరి వారు మన యొక్క పురస్కారాన్ని, మన యొక్క బిరుదుల్ని స్వీకరించడానికి వారు ఇప్పటిదాకా చేసినటువంటి కృషి అనన్య సామాన్యము. ఈ భాగ్య కృష్ణమూర్తి గారు మనకి దగ్గరలో ఉన్నటువంటి వేమవరం అగ్రహారం అంటే మన చిలకలూరిపేటకి పల్లిపురం మండలంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క విద్యాభ్యాసం మొత్తము కూడా చిలకలూరిపేటలోనే జరిగింది. ఎంఎల్ కంపెనీలో పనిచేశారు. చిలకలూరిపేటలో పనిచేసి తర్వాత అనేక చోట్ల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. అయితే గత 40 సంవత్సరాల నుండి మన ఆల్ ఇండియా రేడియోలో భక్తి గీతాలని ఆలపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా దూరదర్శన్ కార్యక్రమాల్లో దర్శనము అలాగనే భక్తి గీతాలకు సంబంధించిన దాంట్లో గీతాలని ఆలపిస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు వేమవరం వారు మన కోటప్పకొండలో భాగ్యవార సత్రం ఉంది.
ఆ భాగ్యవారి సత్రానికి ముఖ్యులంతా కూడా వేమవరం గ్రామస్తులు భాగ్యవారే కనుక వారు ఆ సత్రాలలో కూడా ఈ సంవత్సరం వీరు రాలేదు, ప్రతి సంవత్సరం వారు వస్తారు. అలాగనే భాగి కృష్ణ ఇంకా నారాయణ గారు వీళ్ళంతా కూడా భాగి సుబ్బారావు గారు వీళ్ళంతా అక్కడ సత్రంలో ఉదయం 7 గంటలకి 7 గంటల నుండి 12, 1 గంట దాకా కూడా మన శివునికి అర్చనలు చేస్తూ రుద్రాభిషేకాలు చేస్తూ అలాగనే ఆడవాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి లలిత సహస్రనామాలు ఇలాంటివి చేస్తూ పేరు పోలూరి దత్తాత్రేయులు సీతామహాలక్ష్మి గారుల పుత్రిక. ఈవిడ నాట్యం నేర్చుకుంటూనే ఎంఏ చేశారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నృత్య కళాశాల వెనుకొండలో స్థాపించి దానికి డైరెక్టర్గా ఉపాధ్యాయునిగా ఉన్నారు. వీరు 5వ తరగతి నుండే ఈ భరతనాట్యంలో నేర్చుకుంటూ అనేక చోట్ల కళాకారిణిగా ప్రదర్శనలు ఇచ్చి ఇప్పుడు దేశ విదేశాలలో కూడా వారి యొక్క శిష్యుల చేత నా భరతనాట్యం నేర్పుతూ వాళ్ళ చేత ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. మొన్న 25వ తారీఖు రీసెంట్గా శ్రీశైలంలో కూడా 25వ తారీఖు శ్రీశైలంలో అక్కడ మన దేవస్థానం నందు ఈ వారి యొక్క శిష్యురాణుల చేత అక్కడ నృత్య ప్రదర్శన చేయించడం జరిగింది. కోసం ముందుకి పోవటం అనేది జరుగుతుంది. ఏదైనా ఏది చేసినా ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి ఒక్కరిది కాదు, అందరిది సమిష్టిది. ఈరోజు మనం కొత్తగా లోగోను కూడా ఆవిష్కరించుకున్నాం. ఆ లోగోలో కూడా మనం రాసింది బ్రాహ్మణ సంఘటితం అజేయం సర్వశ్రేయం. మనమంతా సంఘటితంగా ఉంటే మనం అజేయం అవుతాం. ఎప్పటికీ మనకి అపజయం అనేది ఉండదు. సర్వం శ్రేయస్కరంగా ఉంటుంది అనేటువంటి నినాదంతో మనం ఈరోజు లోగోని ఆవిష్కరించుకోవటం, ఆ తర్వాత అడిగిన వెంటనే నేనున్నాను, ఏం పర్వాలేదు, ఎంత అవుతుంది అని అంటే దాదాపు 65,000 అవుతుందంటే మన మూర్తి గారు తుబాటి లక్ష్మీ నరసింహమూర్తి గారు ఆ 65,000ని నేను విడతల వారీగా మీకు అందజేస్తాను, మీరు ముందు కొంత ఇస్తున్నాను, దీన్ని తీసుకొని నెరవేర్చండి అని వారు ఇప్పటి వరకు 40,000 రూపాయలు అందించారు. ఇంకొక 4-5 రోజుల్లో మిగిలిన 25,000 రూపాయలు కూడా అందిస్తూ ఉన్నారు. కనుక వారి యొక్క సహకారంతో వాళ్ళ నాన్నగారి పేరైనటువంటి తోబాటి లక్ష్మీనారాయణ గారి వేదిక అని పేరు పెట్టి ఇవాళ ఈ వేదికను మన కమిటీ వారిని కోరుతున్నాం. సత్కారాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు లోగో ఇప్పటి నుండి ప్రతి శుభాకాంక్షలతో పెట్టాం. విశ్వానికి ఇవాళ ఉగాది యొక్క గొప్పతనం, విశ్వము అంటే ప్రపంచం. ఈ ప్రపంచంలో వసుధ అంటే వసుధైక కుటుంబంగా ఉండాలి, ప్రపంచం మొత్తం ఐక్యంగా ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో ఆదివారం వచ్చింది కనుక సూర్య భగవానుడు ఇవాళ ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. కనుక మనం తేజస్సుతోటి వెలిగిపోతాము. ఆ తర్వాత ఇందులో ముఖ్యమైనటువంటి లోగోలో ఉన్నటువంటి మనం బ్రాహ్మణ సంఘటితం, బ్రాహ్మణులందరం సంఘటితంగా ఉండాలి. మనం గనక సంఘటితంగా ఉంటే, ఇప్పుడు మనం అనైక్యతగా ఉన్నాము అని అంటలేదు, కానీ ఇంకా మనలో సంఘటిత శక్తి రావాలి. ఎందుకు అని అంటే వెనుకొండ వారు రాజకీయంగా చాలా లబ్ధి పొందారు. అలాగే మాచర్ల వారు దాదాపు 4 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. వెనుకొండ వారు 2 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు.
మన చిలకలూరిపేట వారం 2 లక్షలు కూడా రాజకీయంగా మనకి లబ్ధి పొందలేకపోయినాం. కనుక ఆ సంఘటిత శక్తిని మనం నిరూపించుకోవాలి. మనం నిరూపించుకున్న మరుక్షణం తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాము. అది మనకి తీసుకొచ్చిన వారు పావులూరి శేషగిరిరావు గారు. వారి యొక్క కృషి చాలా అనన్య సామాన్యము. శాశ్వతమైనటువంటి లోగో అంటే ఒక గుర్తింపు, మన సంస్థకి గుర్తింపును వారు తీసుకొచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తమ్ముడు అపరాధు సీతారామారావు గారు, వారి మరదలు ఇద్దరు కలిసి మనకి కంప్యూటర్ను బహుకరించారు. అలాగే ఈ కంప్యూటర్కి సంబంధించి ప్రింటర్ శనగల సీతారామ శాస్త్రి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హనుమత్ శాస్త్రి, శనగల హనుమత్ శాస్త్రి గారు ప్రింటర్ను మనకి అందజేశారు. అలాగనే భాగ్య కృష్ణమూర్తి గారు, వారు వచ్చి ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వారిని గాలి శ్రీనివాసరావు గారు, మన పెద్దలు, దయచేసి మన వాళ్ళు ఇక్కడ మాకు మీరు కనపట్టాలి లైటింగ్ వల్ల దయచేసి మన వాళ్ళు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ముందు వచ్చి చేస్తారా? నైగమచర్చయ వ్యాసో నైగమచర్చయ మృదుగిర వల్మీక జన్మామునిః వైరాగ్యేషు కయేవ భక్తి విషయేవ ప్రహ్లాదయేవ స్వయం బ్రహ్మానారదయేవ చ. ఆ కార్యరూపం దాల్చేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా మేము చీరాల్లో కూడా చేస్తున్నాం. వాస్తవంగా కూడా మేము బ్రాహ్మణ ఆరామ క్షేత్రానికి నేను సెక్రటరీగా 5 సంవత్సరాలు పనిచేశాను, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. మేము మొట్టమొదట ఒక శవాన్ని దహనం చేయాలంటే అక్కడ అవకాశం లేదు, అందరూ ఆక్రమించుకున్నారు, అదే కులస్తులు కూడా. దాన్ని ఛేదించి హై లెవెల్లో దానికి పోరాడి చివరికి వాళ్ళ బ్రహ్మాండంగా మేము మీకు లోపలికి ఎంటర్ అయిపోతే అతను 13 కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించుకునేటువంటి ఏర్పాట్లన్నీ కూడా షవర్ బాతులతో సహా చేశాం. సంకల్ప బలం గొప్పదండి. వారు ఇప్పుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా మొదలు పెడితే కార్యరూపం తాల్స్తుంది, మహోన్నతంగా వర్ధిల్లుతుంది. సన్మాన గ్రహీత అయినటువంటి గాలి రేవతీ దేవి గారిని వచ్చి వారి యొక్క ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి మన లలిత అలాగనే పద్మావతి గారు, మీరందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా వచ్చి వీరిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం.
ఇప్పుడు తోటి సత్కరిస్తారు. తర్వాత పూలమాలంకృతం చేస్తున్నారు పద్మజ గారు. అలాగనే కాత్యాయని గారు నమ్మంటాన్ని బహుకరిస్తున్నారు. లలిత కుమార్ గారు కళా సరస్వతి బిరుదు ఉన్నటువంటి సర్టిఫికెట్ ను అందజేస్తూ ఉన్నారు. రామ్ మేడం గారు రండి నిలబడుతున్నారు. మన ప్రెసిడెంట్ గారు గాలి శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. నాకు భగవంతుడు ఇచ్చిన ఈ కళని చిలకలూరుపేట ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి వాళ్ళు గుర్తించి నాకు ఈ ఉగాది పురస్కారాన్ని చాలా ఆనందకరంగా ఉంది. అలాగే కళా సరస్వతి బిరుదును కూడా ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. నేను ఈ దగ్గరలో ఉన్న పెద్దనపూడి గ్రామంలో జన్మించాను. నాకు ఈ సన్మానం చూస్తుంటే నా పుట్టింటి వాళ్ళే చేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రాహ్మణ సేవా సమితి వాళ్ళందరికీ, చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అనిపించింది. ఇంత చక్కటి కృషి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇంతకుముందు చిలకలూరుపేట ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితితో చేసే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని నాకు ఇచ్చారు. నేను ఎంతో ధన్యుణ్ణి. నన్ను ఆత్మీయంగా సత్కరించారు. వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. తర్వాత వినుకొండలో కూడా ఒక బ్రాహ్మణ భవన్ నిర్మాణం మొదలు పెట్టడానికి ఇక్కడ చిలకలూరుపేట ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి వారు చేస్తున్న ఈ కార్యక్రమాలే స్ఫూర్తి. ఈ విషయాన్ని నేను అప్పుడు కూడా తెలియజేశాను. ఇక్కడ ఆ విషయం విన్న తర్వాత స్థలం కొనుక్కున్నారు. ఒక 26 సెంట్లు లాగా కొన్నారు. తర్వాత ఎప్పటి నుంచో సంఘాన్ని చక్కగా అందరూ ఒక ఏకతాటి మీద నడుపుతూ ఎంతో అభివృద్ధి చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నాలో ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. కొంచెం వెనక రావా?
కొంచెం వస్తుంది మున్సిపాలిటీ వారా అందరూ నిలబడాల్సిందిగా కోరుతున్నాం. మున్సిపల్ స్టాఫ్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు శ్రీనివాసరావు గారు కొద్దిగా పైకి రండి. ఒకసారి గ్రూప్ ఫోటో. తీసానంటే తీసా